నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కవితలా రాహుల్ గాంధీ స్కామ్లు చేయడంలో అప్రేట్ కాలేదని ఎద్దేవా. గ్రామీణ అవార్డులు 2023 విజేతలకు అవార్డుల అందజేత. కేసీఆర్ మానసపుత్రిక పల్లె ప్రగతి వల్లే ఇదంతా సాధ్యమైందన్న మంత్రి ఎర్రబెల్లి. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ నేత విహెచ్. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు హీరో అవుతాడని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఈర్దనూరు గ్రామ శివారులో చిరుత కలకలం. చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులతో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. కవితలా రాహుల్ గాంధీ స్కాములు చేయడంలో అప్గ్రేడ్ కాలేదని ఎద్దేవా చేశారు. ఇవ్వాల్సిందే కదనే. ఇప్పుడు రామచంద్ర పిల్లే అప్రూవర్గా మారిండు, శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారిండు. ఇప్పుడు తోటి నేరస్తులు ఏదైతుందో అప్రూవర్గా మారినప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఎవిడెన్స్తోని కేసు ఎస్టాబ్లిష్ అవుద్ది. అది ఆమె కూడా తెలుసు. అది ఆమె కూడా నిన్న మీరు గమనించిందా? రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు 2023ను ఆయా విజేతలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన 40 గ్రామాలు దేశ స్థాయిలో కూడా అవార్డులు గెలుచుకోవాలన్నారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిగా వెంటనే అందజేయాలని ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్ల ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు. చిన్న గ్రామాలు కూడా డాక్టర్ ఇవ్వాలని నన్ను సందీప్ గారిని మా సెక్రటరీ గారిని కూర్చోబెట్టి, సార్ 150 200 ఉన్న జనాభా కూడా మనం ఓటుకున్న వాటికి డాక్టర్ ఇస్తే ఇబ్బంది అయితే సార్ అంటే వస్తానంటే కుండలు అది దిగులో తెచ్చే ఉంటుంది సార్. మా బోరింగ్ ఖరాబ్ అయిపోయింది, బోరింగ్ బాగుంది ఫిల్టర్ చేసి 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదు. ఒకసారి ఈ రోజు ఫలితాలు నీ కష్టం వల్ల కూడా ఎక్కడన్నా బోరింగ్, ఎక్కడన్నా నల్లా ఫెయిల్ అయితే, ఆ పైప్ లైన్ ఫెయిల్ అయితే కానీ వేరే పార్టీ ఇచ్చి దుడు 20 ట్యాంకర్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ కింద ఇంపు కాకుండా వేసి ట్యాంకర్ కిస్తీ. యాదగిరిగుట్టలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై కాంగ్రెస్ నేత విహెచ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అన్యాయంపై పోరాటం చేస్తున్నాడని, ఛార్జ్ షీట్లో పేరు లేకున్నా జైలుకు పంపాడు జగన్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏ విధంగా ఉండకూడదనుకున్నారో జగన్ అలాగే చంద్రబాబును అరెస్ట్ చేయించాడన్నారు. జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు హీరో అవుతాడని విహెచ్ అన్నారు. ప్రజల్లో మార్పు వస్తుందని, అన్యాయం జరిగినప్పుడు ప్రజలు తిరగబడతారని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లాగానే జగన్ ఆలోచన ఉందన్నారు. ప్రతిపక్షాన్ని అణచివేసే ధోరణిలోనే జగన్ ప్రభుత్వం నడుస్తుందని తెలియజేశారు. I can't say anything. Now will take there is more courts అని చెప్పిన, అంతేగాని లోపల ఏమైతుంది, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు బయటకు పోతాడు, నేనెవరు రా చెప్తాను. కానీ ఎవరు బయటకు, ఎవరు జైలుకెళ్ళి బయటికి రాక హీరో అవుతుందా లేదా? సంగారెడ్డి జిల్లా కంది మండలం ఈర్దనూరు గ్రామ శివారులో ఉన్న గుట్టపై చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికులు పశువులను మేపుతుండగా ఒక్కసారిగా గుట్టపై చిరుత ప్రత్యక్షమైంది. దాంతో పశువుల కాపరిలు, రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం అందజేశారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో చిరుత సంచారంపై జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయడం, దీక్షలను భంగం చేయడం లాంటి తప్పుడు పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ దీక్షను భగ్నం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లక్షలాది ఉద్యోగాలు ఉన్నా కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళ ఇంటి ఉద్యోగాలు పెంచుకున్నాడు ఆయన, కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ కనువిప్పు చేసుకొని ఇటువంటి పోలీసులతోని ధర్నాలను చేస్తుంటే అరెస్టులు, ముందస్తు అరెస్టులను బంద్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ వచ్చినప్పుడు నిధులు నియామకాలు ఎట్లా చెప్పారో, నీళ్లు ఎట్లా చెప్పారో అదేవిధంగా ఫస్ట్ అంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ మరి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 9 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లను వేస్తా అని చెప్పేసి మరి వేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ మరి వారి యొక్క నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు మరి శాంతియుతంగా 24 గంటల నిరాహార దీక్షకు మరి హైదరాబాద్లో పూనుకుంటే ఈ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఈరోజు నిజాము 8వ నిజాముగా వ్యవహరిస్తూ మరి పోలీసులను ఆ రోజు రజాకార్ల యొక్క సైన్యాన్ని పెట్టుకొని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి చైతన్యమైంది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ మెడలు వంచుతుందని చెప్పేసి ఇవాళ సమాజానికి అంతా కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము తీసుకునేటువంటి కార్యక్రమాలకు కూడా యువత ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అవినీతి కేసీఆర్, అవినీతి కేసీఆర్, నిరుద్యోగులతో జీవితాలు ఆడుకుంటున్న కేసీఆర్, కిషన్ రెడ్డి అక్రమారస్తుడు, కిషన్ రెడ్డి అక్రమారస్తుడు. గద్దెనెక్కి 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువతకు నిరుద్యోగం మరి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరుద్యోగులకు బాసటగా ఉంటూ మరి ఉపవాస దీక్ష ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నటువంటి హక్కును మేము వినియోగించుకొని అన్ని అనుమతులతో ఈరోజు మేము ఉపవాస దీక్ష చేస్తుంటే మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టులో కోలాలంపూర్ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 636 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్పోర్ట్ అధికారులు నిందితుడిని బంగారు ఫ్యాన్ మోటార్లో అమర్చుకుని వచ్చి అడ్డంగా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. మరో నిందితుడు రియాద్ నుండి హైదరాబాద్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. అనుమానంతో వ్యక్తిని తనిఖీలు నిర్వహించగా నిందితుడి వద్ద 5 బంగారం బిస్కెట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు నిందితుడు బంగారం ప్యాంటు లోపల దాచుకొని వస్తుండగా అధికారులకు అనుమానం రాగా ఆ యొక్క వ్యక్తిని తనిఖీలు చేయగా పట్టుబడ్డాడు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం సుమారు కిలో 268 గ్రాములుగా ఉంటుందంటూ అంచనా వేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 73,97,000 ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. एक बार ओपन करो फैन को। రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో యువకుని దారుణంగా నరికి చంపిన సంఘటన చోటు చేసుకుంది. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నరేష్ వారం రోజుల క్రితం దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో గ్రామానికి చెందిన ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, యువతికి సంబంధించిన బంధువులు నరేష్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న చందుర్తి సిఐ కిరణ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటువంటి పనులు ఓడి చేస్తారు. కూడా కాలేదు మా అన్నట్టు పోయి ఈ లోపలేమో అత్తమ్మ, ఈ లోపలేమో అత్తమ్మ ఉంటుంది. నీళ్ళు అత్తమ్మ ఇక్కడేమో అది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండల టీడీపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమేనని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడా తప్పు చేసినట్టు ఆధారం కూడా లేదన్నారు. చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ చూసి, పాదయాత్ర చూసి ఓర్వలేక అక్రమంగా కేసులో ఇరికించడం జరిగిందన్నారు. దీనిపై వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారని రెడీగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు ఉపాధ్యక్షులు జి లావుల్ యాదవ్, మాజీ ఎంపీపీ కనకప్ప, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొగులప్ప, మాజీ పార్టీ అధ్యక్షులు తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారిని వెంటనే, చంద్రబాబు నాయుడిని వెంటనే, చంద్రబాబు నాయుడిని వెంటనే, సైకో పోవాలి, సైకో ముఖ్యమంత్రి పోవాలి, సైకో ముఖ్యమంత్రి పోవాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా దామరగిద్ద మండల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి యొక్క నారా లోకేష్ యువగాళం పాదయాత్రను చూసి పబ్లిక్ తండోపతండాలుగా ఆయన వెంబడ నడుస్తున్నారు కాబట్టి మరి అది ఒక భయం పుట్టుకున్నది జగన్మోహన్ రెడ్డికి. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో చిత్తున ఓడిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే మరి రాబోయే రోజుల్లో ఆయన ఓడిపోతారు, మళ్ళీ మేమే అధికారంకి వస్తామని చెప్పి ఆ యొక్క జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏఐటీయూసీ 7 మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సుమారు 800 మందితో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి ఆధ్వర్యంలో అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ఏ భాగ్యలక్ష్మి, మెట్పల్లి అర్బన్ మాదస్తులక్ష్మి, పద్మ, మెట్పల్లి రూరల్ కూలు సుమలత, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఉస్మాన్, రామిల్ల రాంబాబు, డిపిఎస్, జేఏసీ, బీజేపీ నాయకులు సాంబారి, జనసమితి అధ్యక్షులు కాంతిమోహన్, 4 పార్టీల వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, ఉద్యోగ భద్రత, వేతనాలలో సగం పెన్షన్ నిర్ణయించాలన్నారు. కమ్యూనిటీలో తెలియజేసిన ఇతర డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్, టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని తెలిపారు. బతుక
సమ్మె 5వ రోజు అండి. మరి మన నాయకులు అంటారు కదా, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని. మేము గ్రామాలలో ఉండి అక్కడ జనాలకు మేము అక్కడ మేము సేవ చేస్తున్నాము. మేము అనేక ఏళ్ళుగా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాము. మా సేవలకు గుర్తింపేదండి. మేము అనేక ఏళ్ళుగా మా సమస్యల మీద ప్రభుత్వానికి నిరసనగా, వినతి పత్రాలుగా అనేక రకాలుగా మేము చెప్పినాము. అయినా మా పైన దృష్టి సారించలేదు కాబట్టి మేము ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది. మా ఈ ముఖ్యమైన డిమాండ్స్ ఏం లేదండి. మాకు 26,000 చెల్లించాలి. గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారంగా మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మాకు కనీస వేతనం అని ఇవ్వాలి. లేదంటే మన ప్రథమార్థ మాకు ఉద్యోగ భద్రత ముఖ్యం కావాలండి. మేము వేరే విధంగా మేమేమి కోరతలేమండి గవర్నమెంట్ని. మా శ్రమకు తగ్గ ఫలితమే మేము అడుగుతున్నాము. మేము అదే డిమాండ్స్ ఏం పెట్టలేము. వేతనంలో సగం పెన్షన్ కావాలని కోరుతున్నాము. మేము 49 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. మేము అడగడం తప్ప ఇవి మా డిమాండ్స్ మేము వేరే అడగలేము. మా ఈ డిమాండ్స్ తీర్చాలని మా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్ నా పేరు మల్లమ్మ, ఆయన పని సార్ 200 నుంచి చేస్తున్నాం సార్. 200 నుంచి చేస్తున్నాము. మేము పొద్దున 8:30కు పోతాం. 8:30కు పోతే మాకు పిల్లల్ని దోరకచ్చుకుంటాము, శుభ్రంగా చేసుకుంటాము, నీళ్ళు తెస్తాము, అన్ని తెచ్చుకుంటాము, కూరగాయలు మేడం పంపిస్తుంది, వంట చేస్తాము. మళ్ళా చేతైన మనుషులు 20 మందికి వాళ్ళకి పెట్టాలా, పిల్లలకు పెట్టాలా, వాళ్ళందరికి పెట్టాలా. 1-2 అవుతుంది మేము తినే వరకు. వాళ్ళకి పెడతాం, పిల్లల్ని వండ పెట్టుకుంటాం, అయినా వండ పెట్టుకొని ఉంటాం. మేడలకు వాళ్ళకు తీరం ఉండకుండా వాళ్ళకు రాస్తుంది కాలు వెళ్ళిపోతుంది. మేము చేస్తున్నాం, మా సేవ చేస్తున్నాం. మాకు సుఖ గుర్తింపు చేయాలి కదా సార్. మీరు సుఖ మేము ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాం. మీరు సుఖ ఆలోచించాలా, మాకు జీతాలు పెంచాలా. మాకు కొడుకులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేసి మూలకు పడిపోతే మాకు ఎవరు చేయాలి? మీరు ఇంత రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు మాకు ఈరోజు ఆర్జేఎస్సీ ఆధ్వర్యంలో 5వ రోజు ఈరోజు మాకు 26,000 శాలరీ ప్లస్ గ్రాడ్యుయేట్ పెన్షన్. ప్రభుత్వానికి ముందు ఆయాల టీచర్ల తరఫున అందరి తరఫున నమస్కారాలు. మేము ఈరోజు 5వ రోజు సమ్మె జరుపుకుంటున్నాము. అండ్ ఇంతవరకు మా గోడు మీకు వినిపిస్తలేదు. అండ్ మేము ఎంత కష్టం మీద అందరం ఆయాల టీచర్లు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మేము సమ్మె చేస్తున్నాము. మేము ఎక్కువ ఏమి కోరుకుంటలేము. 50,000 జీతం అడుగుతలేము, ₹1,00,000 ఇవ్వమంటలేము. కనీసం 26,000 పనికి తగిన వేతనం మాత్రమే ఇవ్వమంటున్నాము. మేము ఎక్కువ ఏం పని చేస్తలేము కదా. మాకేముంది ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ మాకు ఆసరా పెన్షన్ ఎందుకు? ఆయాలు టీచర్లకు కానీ ఎవరికైనా కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. మాకు ఉద్యోగ విరమణ తర్వాత మాకు సగం జీతం ఇవ్వమని చెప్తున్నాము. ప్రమాద బీమా సౌకర్యం కల్పించుంటున్నాము. మేము కోరిన కోరికలు ఏమి పెద్ద మీకు ఏమి ఎక్కువ కాదు, మీరు తీర్చే కోరికలే అవి. మేము ఎక్కువ కూడా కోరతలేము కాబట్టి మా విన్నపాలు విన్నవించుకోవాలి. ఆయమ్మలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా వయసు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మాకు ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజు మీరు తాళాలు వలగొట్టి మేము అంగన్వాడీలో అందరం ఇక్కడ సమ్మె చేస్తుంటే అక్కడ తాళాలు వలగొట్టి మమ్మల్ని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. మేము గ్రామంలో ఉండి ఒక అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉండి ఎన్ని పనులు చేస్తుందో మీకు ప్రభుత్వానికి గుర్తు. ప్రతి ప్రభుత్వం ఒక గ్రామంలో ఒక విఓ గాని, ఒక ఆశా గాని, అంగన్వాడీ కార్యకర్త గాని ముగ్గురం కీలకము. ఏ పనికైనా గాని ముగ్గురం కలిసి చేస్తాము. ఏ ముగ్గులు వేసుడు గాని, తోరణాలు కట్టుడు గాని ఏ పనైనా మేము చేస్తాము. ఇప్పుడు మేము తప్పించి వాళ్ళిద్దరికి పని అప్పగెప్పాలంటే మేమందరం అక్కయ్యలమే కదా. ఒక అక్కకు బాధపడుతుందంటే చెల్లెలు బాధపడరా? మరి మీరు వీరోలు ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు అక్కయ్యలు గాని ఆశా అక్కయ్యలు, ఆశా చెల్లెండ్లు, వివో అక్కయ్యలు, వివో చెల్లెండ్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మనం అందరం కలిసి గ్రామంలో పనిచేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కోరుతున్నాం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మీరు బీవోలకు అప్పయిపోయినారు. మీ సెంటర్ నడిచినాక మా సమ్మె చేసి ఏం లాభం? మేము సమ్మెకి ఇంత కష్టపడి మేము వచ్చి సమ్మె చేసి వయసు వాళ్ళు ఆటోలో కూర్చుంటున్నారు. ఎందుకొరకు? మాకు ప్రభుత్వం చర్చలకు జరపాలని కోరుకుంటున్నాము. మాకు చర్చలకు జరపాలి, మమ్మల్ని విలిపించాలి. మాకు మేము చేసిన ఏమేమి ఉన్నాయో మా కోరికలు అవి ఏమీ లేవు. ఒక 26,000 వేతనం అంతే. మాకు కనీస వేతనం కావాలంటున్నాం. మేము ఎక్కువ కావాలనుకుంటలేము. కనీసం మా ప్రభుత్వానికి నమస్కరించి మరీ దయచేసి వేడుకుంటున్నాము. ఆయన తరఫున, టీచర్ల తరఫున, మా అక్కయ్యలు చెల్లెళ్ల తరఫున, అందరి తరఫున వేడుకుంటున్నాను. దయచేసి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. సభాముఖం నమస్కరిస్తున్నాము. కాబట్టి
కాబట్టి మా విన్నపాలు విన్నవించుకోవాలి. ఆయమ్మలు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా వయసు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మాకు ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజు మీరు తాళాలు వలగొట్టి మేము అంగన్వాడీలో అందరం ఇక్కడ సమ్మె చేస్తుంటే అక్కడ తాళాలు వలగొట్టి మమ్మల్ని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. మేము గ్రామంలో ఉండి ఒక అంగన్వాడీ కార్యకర్త గ్రామంలో ఉండి ఎన్ని పనులు చేస్తుందో మీకు ప్రభుత్వానికి గుర్తు. ప్రతి ఒక గ్రామంలో ఒక విఓ గాని ఒక ఆశా గాని అంగన్వాడీ కార్యకర్త గాని ముగ్గురం కీలకము. ఏ పనికైనా గాని ముగ్గురం కలిసి చేస్తాము. ఏ ముగ్గులు వేసుడు గాని తోరణాలు కట్టుడు గాని ఏ పనైనా మేము చేస్తాము. ఇప్పుడు మేము తప్పించి వాళ్ళిద్దరికి పని అప్పగెప్పాలంటే మేము అందరం అక్కయ్యలమే కదా. ఒక అక్కకు బాధపడుతుందంటే చెల్లెలు బాధపడరా? మరి మీరు వీరోలు ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు అక్కయ్యలు గాని ఆశా అక్కయ్యలు ఆశా చెల్లెండ్లు వివో అక్కయ్యలు వివో చెల్లెండ్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మనం అందరం కలిసి గ్రామంలో పనిచేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కోరుతున్నాం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు మీరు వివోలకు అప్పయిపోయినారు. మీ సెంటర్ నడిచినాక మా సమ్మె చేసి ఏం లాభం? మేము సమ్మె గింత కష్టపడి మేము వచ్చి సమ్మె చేసి వయసు వాళ్ళు ఆటోలలో ఇక్కడ కూర్చుంటున్నారు. ఎందుకొరకు? మాకు ప్రభుత్వం చర్చలకు జరపాలని కోరుకుంటున్నాము. మాకు చర్చలకు జరపాలి, మమ్మల్ని విలిపించాలి. మాకు మేము చేసిన ఏమేమి ఉన్నాయో మా కోరికలు అవి ఏమీ లేవు. ఒక 26,000 వేతనం అంతే. మాకు కనీస వేతనం కావాలంటున్నాం. మేము ఎక్కువ కావాలనుకుంటలేము. కనీసం మా ప్రభుత్వానికి నమస్కరించి మరీ దయచేసి వేడుకుంటున్నాము. ఆయన తరఫున టీచర్ తరఫున మా అక్కయ్యలు చెల్లెల తరఫున అందరి తరఫున వేడుకుంటున్నాను. దయచేసి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. సభాముఖం నమస్కరిస్తున్నాను. నమస్కారం అండి. ఈ నెల ఆఖరిలో వనపర్తి జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ బస్సు యాత్ర జరగబోతోందని వనపర్తిలో బస్సు యాత్రకు ఒక టీం ఏర్పాటు చేయడంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి కమిటీ మెంబర్గా మాధవరెడ్డిని, వనపర్తి అసెంబ్లీ నుంచి శ్రీశైలంని, బచ్చు రామ్ని, సీతారాంని, సుగురు రామ్ని, బుచ్చిబాబు, రాఘవేందర్ అసెంబ్లీ కన్వీనర్ అందరూ కలిసి అసెంబ్లీ సెగ్మెంట్ బస్సు యాత్ర విజయవంతం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ నాయకులుగా మున్నూరి రవీందర్ని ప్రకటించారు. విదేశీ పర్యటన ముగించుకొని వనపర్తికి విచ్చేసిన సందర్భంగా శ్రీకృష్ణ గార్డెన్లో ప్రముఖ న్యాయవాది మున్నూరు రవీందర్ను భారతీయ జనతా పార్టీ నాయకులు సన్మానం చేశారు. ఈ సన్మానంలో సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు డి నారాయణ, రామనగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ పెద్దిరాజు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి బాబురావు, పట్టణ అధ్యక్షులు బచ్చురాము, మండల అధ్యక్షులు సర్పంచ్ ఎద్దుల దేవేందర్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కదిరే మధు, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి అసెంబ్లీని మంచిగా తీర్చిదిద్దాలి. ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వెళ్ళి కలవాలి కాబట్టి కళ్ళతోనే సన్మానం ఇప్పటికే బీజేపీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో శ్రీవర్ధన్ రెడ్డి గారు సాయంత్రం 5 గంటలకు మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో బస్సు యాత్ర గురించి వివరాలందరూ మా బస్సు యాత్రకు ఒక టీం ఏర్పాటు చేసినాము. ఆ టీంలో వనపర్తి డిస్టిక్ నుంచి కమిటీ మెంబర్గా మాధవరెడ్డిని, వనపర్తి అసెంబ్లీ నుంచి శ్రీశైలం గారిని, సీతారాములు గారిని, బచ్చురాము గారిని, సుగూరు రాము గారిని, ఇంకా బుచ్చిబాబు గారు, రాఘవేందర్ గౌడ్ గారు, వీళ్ళు 6 మంది ప్లస్ 7 మంది మరియు జిఎస్లు వీళ్ళందరూ కూడా రేపు కంపల్సరీగా అసెంబ్లీ కన్వీనర్ అందరూ కలిసి ఈ బస్సు యాత్రను 100% సక్సెస్ చేస్తాము. జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ 4 యొక్క 1వ ప్రాంతీయ సమావేశం 15 సెప్టెంబర్ 2023న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ క్వార్టర్స్లో శ్రీమతి సుందరి నంద ఐపీఎస్, అంతర్గత భద్రతా ప్రత్యేక కార్యదర్శి ఎంహెచ్ఏ అంజనీ కుమార్ యాదవ్తో సహా ముఖ్య అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ, గోవా డీజీపీ జస్పాల్ సింగ్, స్టీఫెన్ రవీంద్ర మరియు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గోవా, హర్యానా నుండి అనేక ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పవర్ ప్యాక్డ్ డే లాంగ్ సెషన్ కమ్ వర్క్షాప్ అనేది రాష్ట్రాల చర్యలు, సమన్వయ ప్రయత్నాలు,
పౌరులు మరియు సంస్థలలో సైబర్ నేరాలను గుర్తించడం, నిరోధించడం అని తెలిపారు. అధికారులు తెలంగాణ యొక్క చురుకైన కార్యక్రమాలను ఎంతో అభినందిస్తున్నారని మరియు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కూడా సందర్శించారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కవితలా రాహుల్ గాంధీ స్కామ్లు చేయడంలో అప్రేట్ కాలేదని ఎద్దేవా. గ్రామీణ అవార్డులు 2023 విజేతలకు అవార్డుల అందజేత. కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఇదంతా సాధ్యమైందన్న మంత్రి ఎర్రబెల్లి. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ నేత విహెచ్. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు హీరో అవుతాడని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఈర్దనూరు గ్రామ శివారులో చిరుత కలకలం. చుట్టుపక్కల గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.